నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు? మీ అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీరు ట్యూస్డే బ్లాగ్ అయితే చూస్తారుగా. మా పాప ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి. నేను చెప్పినట్టే ఆ రోజు వచ్చేసింది. సో అలా ప్రస్తుతానికి అయితే 2 డేస్కి ఇచ్చారు. ఎయిర్ క్వాలిటీ నిన్న బాగా దారుణంగా ఉంది, మండే రోజు అస్సలు. కానీ ఆ రోజైతే ఇంక వెళ్ళారు స్కూల్కి. 500 క్రాస్ అయిపోయింది సండే నుండి. సో ఇప్పుడైతే 2 డేస్కి ఆన్లైన్ క్లాసెస్ ఇచ్చారు. ఈరోజు మా హస్బెండ్ కూడా వర్క్ ఫ్రమ్ హోమే. సో అది స్లోగా డే నడుస్తుంది. ఎలాగో ఇవాళ మనకి నీరసం కదా, నిన్న ఫాస్టింగ్ ఎఫెక్ట్, దానివల్ల మిగతా పనులన్నీ స్లోగా నడుస్తున్నాయి. బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. మళ్ళీ కలుద్దాం. నేను మీకు ముందు చెప్పినట్టే డే అయితే చాలా స్లోగా గడుస్తుంది నీరసం వల్ల. అండ్ ఇద్దరు ఇంట్లో ఉంటే ఇంకా నిదానంగా గడుస్తుంది. ఆఫ్టర్నూన్ నేను లంచ్ ఏం రికార్డ్ చేయలేదు. సింపుల్గా వంకాయ టమాటో కర్రీ చేసుకొని రైస్ వండుకొని తినేసాము. ఇంక ఇదైతే ఈవినింగ్ ఫ్రెష్ అయిపోయి పూజ చేసుకున్న తర్వాత నేను ఈరోజు సంకటహార చతుర్థి ట్యూస్డే రోజు ఆ పూజ అయితే చేసుకున్నాను. మరీ కంటిన్యూగా పూజలు అయిపోయాయని ఆ పూజ అయితే ఇందులో యాడ్ చేయలేదు, బట్ రికార్డ్ చేశాను. మేబీ నెక్స్ట్ వీడియోస్లో ఎక్కడైనా యాడ్ చేస్తానేమో చూద్దాం. సో పూజ అయితే అయిపోయిన తర్వాత ఇంకా గ్రాసరీ తీసుకొచ్చాను కదా మొన్న, అవి ఆర్గనైజ్ చేయడం కూడా మరి చూపించాలి కదా మీకు. ఆర్గనైజ్ కూడా చేయాలి. మనం గ్రాసరీ అన్ని డబ్బులు పెట్టి తెచ్చుకోవడం ఎంత ఇంపార్టెంటో, వాటిని నీట్గా ఆర్గనైజ్ చేసి పెట్టుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. ఎలా మనం వెళ్తున్నప్పుడు చూసి లిస్ట్ రాసుకోకుండా ఉన్నవి లేనివి తెచ్చుకుంటే ఇబ్బంది పడతాము. తెచ్చుకున్నవి సరిగ్గా సర్దుకోపోయినా కూడా అంతే. మా విషయానికి వచ్చేస్తే ఇక్కడ చెప్పాను కదా, వింటర్ చాలా చల్లగా ఉంటుంది కాబట్టి పప్పులు అవన్నీ త్వరగా పురుగు పట్టేస్తాయి ఈ టైంలో. మామూలుగా కూడా ఏంటో తెలియదు, పీనట్స్ నేను ఎప్పుడు ఫ్రిడ్జ్లోనే పెడతాను. అవి ఎందుకో ఒక టైప్ ఆఫ్ ఫంగస్లా వచ్చేస్తుంది ఎన్నిసార్లు ఎండలో పెట్టినా సరే. అలానే పిండ్లు ఉంటాయి కదా, మన బియ్య పిండి, మైదా, ఇలాంటివి కూడా ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవాలి, లేకపోతే త్వరగా పురుగు వచ్చేస్తుంది వాటిల్లో. రైస్ కూడా మేము లిమిటెడే తెచ్చుకుంటాం. ఇక్కడ ఉన్న వెదర్ వల్ల ఈ వింటర్లో మరీ మాయిశ్చర్ వల్ల లోపల కబోర్డ్స్లో పెట్టడం ఏమి ఇష్యూ ఏంటో నాకు తెలియదు, కానీ త్వరగా అయితే పాడైపోయినట్టు నాకు అనిపిస్తుంది. అందుకని నేను అన్నీ లిమిటెడ్గానే తెచ్చుకుంటాను. అవి కూడా కొన్ని కంపల్సరీ ఫ్రిడ్జ్లోనే పెట్టుకుంటాను. నాకు తెలుస్తుంది కదా ఇవైతే పురుగు పడతాయని. అవి మాత్రం నేను కంపల్సరీ ఫ్రిడ్జ్లోనే పెట్టుకుంటాను. ఇలా నేను అన్నీ ఓపెన్ చేసి కంటైనర్స్లో అయితే నీట్గా పోసేసుకుంటున్నాను. ఇవి చూసారా, అవన్నీ నా గ్లాస్ జార్స్. ఎంత ఇష్టమో నాకు అవంటే. కొన్ని సెట్గా కొన్నవి, వెరీ రీజనబుల్ రేట్లో కొన్నాను. నేను 2 ఇయర్స్ ముందే ప్లాస్టిక్ అంతా తీసేసి గ్లాస్లోకి అయితే వచ్చేసాను. కొన్ని మనకి కంట్రీ డిలైట్లో వచ్చేవి గీక్ అని వాటికి వీటికి. పెద్దవైతే నేను 2 సెట్స్ కొన్నానులేండి, 12 బాటిల్స్ మొత్తం. నేను రెగ్యులర్గా యూస్ చేసే కంట్రీ డిలైట్ కాఫీ పౌడర్కి వచ్చేవి. అలా గ్లాస్ జార్స్ ఏవి నేను ఫస్ట్ నుంచి పడేసేదాన్ని కాదు, పికిల్స్కి యూస్ చేస్తూ ఉండేదాన్ని. మనం కిసాన్ జామ్ కొన్నా కూడా గ్లాస్ జార్స్ వస్తాయి కదా, అవన్నీ సేవ్ చేసి పెట్టుకొని నేను యూస్ చేస్తూనే ఉండేదాన్ని. ఈ పెద్దవి మరీ కేజీ బాటిల్స్ అంటే మనకి దేనికి రావు కాబట్టి నేను అవైతే ఒక సెట్గా 12 అయితే తీసేసుకున్నాను. ఇంక ఇక్కడ స్లోగా ఒక్కొక్కటి రీఫిల్ చేసుకుంటూ మనం కిచెన్ గురించి కొన్ని విషయాలు అయితే మాట్లాడుకుందాం. ఎలాగో గ్రాసరీ ఆర్గనైజ్ చేస్తున్నాం కాబట్టి కిచెన్ ఎలా ఉంటే మనకి ఈజీగా ఉంటుంది అనే కొన్ని విషయాల గురించి ఇక్కడైతే మనం మాట్లాడుకుందాం. మాట్లాడుకోవడానికన్నా ముందు మీరు ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీకు టైం ఉన్నప్పుడు చూసేయచ్చు. మీరు బెల్ ఐకాన్ ట్యాప్ చేసుకోకపోతే మీకు నోటిఫికేషన్ అయితే రాదు. సో కంపల్సరీ బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇంక ఇక్కడ నేను రీఫిల్ చేయగా కొన్ని మిగిలిపోతాయి కదా. ఇప్పుడు పాస్తా చూసారా, చాలా మ్యాకరోనీది, ఇది చాలా పెద్ద ప్యాకెట్ కదా, అందులో కొన్ని మాత్రమే వచ్చాయి. సో నేను ప్రజెంట్ యూజ్ వరకు అందులో పోసేసుకొని మిగతా వాటికి ఫుడ్ క్లిప్స్ ఉంటాయి కదా, ఆ క్లిప్స్ అయితే పెట్టేసి నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. లేకపోతే నా ఒక ఆర్గనైజర్ ఉంది కదా మా గెస్ట్ రూమ్లో, దానిలో అవన్నీ నేను గ్రాసరీ స్టోర్ చేస్తాను. నేను ఇంతకుముందు వీడియోలో కూడా మీతో షేర్ చేశాను. ఆ వీడియో ఎవరైనా చూడకపోయినట్లయితే ఈ వీడియోలో కూడా ఉంటుందిలేండి.
మీరు చూసేయచ్చు ఫర్దర్. సో ఇంకా నేను కిచెన్ గురించి కొన్ని విషయాలు మాట్లాడదాం అని చెప్పాను కదా. అవేంటంటే, కొంతమందికి కిచెన్ అంటే హ్యాపీ ప్లేస్, నాలాంటి వాళ్ళకి, కుకింగ్ ఇష్టం ఉన్న వాళ్ళకి, ఆర్గనైజింగ్ ఇష్టం ఉన్న వాళ్ళకి. బట్ కొంతమంది కిచెన్ అంటే పాపం ప్రెషర్ కుక్కర్ లాంటిది తెలుసా, ఎప్పుడు ఇందులోంచి బయటికి వెళ్ళిపోయి ఫ్రీ అయిపోదామా అన్నట్టు ఉంటుంది. ప్రెషర్ కుక్కర్ ఎలా ఎప్పుడు ప్రెషర్ వదిలేసి ఫ్రీ అయిపోదామా అని వెయిట్ చేస్తూ ఉంటుందో, వాళ్ళు కూడా అలానే ఎప్పుడు ఇక్కడి నుంచి బయటపడిపోదామా స్వామి అన్నట్టు ఉంటారు. నేను కూడా నా పనులు త్వరగా చేసేసుకొని కిచెన్లోంచి బయటకు వెళ్ళిపోవడానికే ఇష్టపడతాను. కానీ ఒక్కొక్కసారి తప్పదు కదా, ఏం చేస్తాను చెప్పండి. ఒక్కొక్కసారి లేట్ అయిపోతూ ఉంటుంది. అది మనం సెలెక్ట్ చేసుకునే రెసిపీస్ని బట్టి, ఆ రోజు మన ఇంట్లో ఉన్న పనిని బట్టి ఉంటుంది. నేను ఎక్కువ ల్యాగ్ చేయను, వీలైనంత త్వరగానే నా పనులన్నీ గబగబా ఫినిష్ చేసేసుకుంటాను. సో ఇంకా వంట అనేది బోరింగ్ పనే. మీరు ఎంజాయ్ చేసినా చేయకపోయినా, చేయాలనిపించకపోయినా రోజుకు 3 సార్లు అయితే మనం మన ఇంట్లో వాళ్ళకి వండి పెట్టాల్సిందే. అది మనకైతే తప్పని పని. ఇదే నేను చెప్పిన ఆర్గనైజర్. ఇది నీల్కమల్ వాళ్ళ స్టోరేజ్ ఇది యాక్చువల్గా. దానిలో నేను రకరకాలండి. ఇనీషియల్గా మా పాప చిన్నగా ఉన్నప్పుడు తను చిన్న చిన్న బట్టలు పెట్టుకోవడానికని దీన్ని తీసుకున్నాను. అలా యూస్ చేసేదాన్ని. తర్వాత నాగ్పూర్లో కొన్ని రోజులు ఇలానే, అక్కడ మరి బేసిక్ స్టోరేజ్ కూడా ఉండేది కాదు. సో నా రెగ్యులర్ యూస్ చేసే పప్పులు ఉప్పుల డబ్బాలు ఉంటాయి కదా, అవి పెట్టుకోవడానికి కొన్నాళ్ళు వాడాను. మళ్ళీ మధ్యలో కొన్ని రోజులు మా పాప బుక్స్కి యూస్ చేసుకుంది. తర్వాత తనకు బుక్ షెల్ఫ్ వచ్చేసేదాకా నేను దీన్ని మళ్ళీ గ్రాసరీకి అయితే పెట్టాను. అలా పాపం చాలా రకాలుగా దీన్ని అయితే వాడుతూ వచ్చాం. ఇంకా మనం వంట చేసేప్పుడు మనకి అన్నీ దగ్గరగా ఈజీగా యాక్సెస్గా ఉంటేనే బాగుంటుంది. సపోజ్ మనకి కుక్ టాప్ పైన కానీ, లేకపోతే మన స్టవ్ చిమ్నీకి అటు సైడ్ వచ్చే షెల్ఫుల్లో మీకు ఎక్కువగా అవసరమైన అక్కడ పెట్టుకుంటే మీకు తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో వంట చేయాలన్న ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. అవసరం లేనివన్నీ అక్కడ పెట్టుకొని, అవసరమైనవి ఎక్కడెక్కడో పెట్టేసుకొని వాటిని తీసుకోవాలి, వండుకోవాలంటే కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తుంది. అలా కాకుండా మీరు మీ అవసరాన్ని బట్టి, మీకు ఎలా యాక్సెస్ ఉంటే బాగుంటుంది అనే దాన్ని బట్టి మీ కుక్ టాప్ పైన మీకు దగ్గరగా ఉండే షెల్ఫ్లో అవి ఆర్గనైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. తక్కువగా వాడేవి కొంచెం దూరంగా ఉన్నా పర్వాలేదు. అవి ఎప్పుడు కావాలంటే అప్పుడే కదా యూస్ చేసుకుంటాం. రెగ్యులర్గా వాటితో అవసరం ఉండదు కాబట్టి అవి వేరే చోట ఉన్నా పర్లేదు. అండ్ మీ కిచెన్లో ఎప్పుడు రైట్ యూటెన్సిల్స్ అండ్ రైట్ టూల్స్ ఉండేలా చూసుకోండి. సపోజ్ మన పాల గిన్నెలో చూడండి, రోజు పొంగిపోతున్నా సరే మనం ప్రతిసారి చిన్న గిన్నెలో పాలు కాచడానికే ట్రై చేస్తాం కదా. మీలో ఎంతమంది నాలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. నేను కూడా అంతే. మా హస్బెండ్ చెప్తూనే ఉంటారు, ఎందుకు ఆ పాలు అలా పొంగిపోతున్నాయి కదా, ప్రతిసారి ఆ చిన్న బౌల్లో పోస్తావు ఎందుకు అని. నాకెందుకు ఆ చిన్న వాటిని చూస్తే ముచ్చటగా అనిపిస్తుంది. వెంటనే అందులో పోసేస్తాను, అవి అటు తిరిగి ఇటు తిరిగేలో పొంగిపోతాయి. సో పాల విషయంలో మాత్రం మీ గిన్నె పెద్దదైనా పర్లేదు కానీ చిన్నదవ్వకుండా చూసుకోండి అనేది నా చిన్న సజెషను. అలానే నైఫ్స్ కూడా అండి, మన దగ్గర సరిగ్గా కట్ అవ్వని నైఫ్ ఒకటి ఉంటే చాలు మన లైఫ్ని మిజరబుల్ చేసేయడానికి. కిచెన్లో ఎంత టార్చర్ పెడతాయంటే నైఫ్స్. నేను చాలా చూజీగా ఉంటాను నైఫ్స్ విషయంలో. కంపల్సరీ నాకు ఒకటి సెట్ అయిపోద్ది కదా, అది మాత్రం వెతికి కొంటాను అనమాట. ఇంక ఈ టాపిక్ మధ్యలో ఒక నిమిషం ఆపి, ఇక్కడ నేను ఏం చేస్తున్నానో మాట్లాడుకుందామా. ఈ మధ్య శారీస్ కట్టుకుంటున్నాను కదా, అవన్నీ ఏ రోజు శారీ ఆ రోజు చేయడం కుదరదు కదా, ఇవి హ్యాండ్ వాష్ చేయాలి కాబట్టి. సో నేను ఒక 3-4 శారీస్ అయ్యే వరకు తీసేయగానే, నేను ఈవినింగ్ పూజకే కదా కట్టుకుంటాను, తీసేసిన వెంటనే ఫోల్డ్ చేసేసి ఒక షెల్ఫ్లో అయితే పెట్టేసుకొని అవి ఒక 3-4 అవ్వగానే అప్పుడు చక్కగా నేను వాటిని అయితే షాంపూ వాష్ చేసుకుంటాను. ఈరోజు ఆ పని పెట్టుకున్నాను. ఆ పని కూడా పెట్టుకొని అవి క్లీన్ చేసేసాను. ఇంకా ఆరిపోయాయి. వాటిని అయితే మడతలు పెట్టేసి వాటి ప్లేస్లో పెట్టేయడానికైతే తీసుకెళ్తున్నాను. ఇంకా మీరు ఎవరైనా లైక్ చేయకుండా ఈ వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో ఒక రీచ్ పెరుగుతుంది. అలా రీచ్ పెరిగితే నాకు మంచి మంచి వీడియోస్ చేయడానికి మోటివేషన్ అయితే వస్తుంది. ఇంకా మన కిచెన్ విషయం గురించి మాట్లాడుకుందాం కదా. ఇంకా నైఫ్స్ కూడా అంతే. ఆ నైఫ్స్ ఎంత షార్ప్గా ఉండాలంటే, మీ నైఫ్ షార్ప్గా ఉందో లేదో చూసుకోవడానికి ఒక చిన్న టిప్ చెప్పనా. మీరు కనుక ఒక టమాటో కట్ చేసినప్పుడు టమాటో చక్కగా కట్ అయిపోయిందంటే మీ నైఫ్ పర్ఫెక్ట్ ఫర్ కుకింగ్ అని అర్థం. టమాటోనే సతాయిస్తుంది బాగా మీరు నైఫ్ తేడాగా ఉంటే. సో ఒక్కసారి మీ నైఫ్తో టమాటో అయితే కట్ చేసి చూసేసుకోండి. అది పర్ఫెక్ట్గా కట్ అయిపోయిందంటే మీ కిచెన్లో పర్ఫెక్ట్ నైఫ్ ఉన్నట్టే.
ఇంకా అలా యుటెన్సిల్స్ గురించి ఆల్రెడీ చెప్పేసుకున్నాం కదా. అండ్ కొంతమంది ప్రిపరేషన్ చేసుకుంటారు, నేనైతే చేసుకోనులేండి, అప్పటికప్పుడు చేసుకోవడానికే ఇష్టపడతాను. కానీ వర్కింగ్ ఉమెన్స్ కానీ కొంతమందికి టైం ఉండదు కదా, అలాంటి వాళ్ళ కోసం పీనట్స్ లాంటివి ముందే ఫ్రై చేసి పెట్టుకోవడం, రసం పౌడర్, సాంబార్ పౌడర్ అలాంటివి ఖాళీగా ఉన్నప్పుడు చేసుకోవడం, ఇలాంటివి జింజర్ గార్లిక్ పేస్ట్ లాంటివి రెడీ చేసి పెట్టుకోవడం, అలాంటివి అయితే ముందే చేసి పెట్టేసుకోండి, మీ కుకింగ్లో చాలా హెల్ప్ అవుతుంది. జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే నేను కూడా ముందే చేసి పెట్టేసుకుంటాను, సో దాంతో ఏమీ ఇబ్బంది లేదు. అలా అని మరీ నెలకు సరిపడా అలా అయితే చేసాను నేను, జస్ట్ 1 వీక్ 10 డేస్కి సరిపడా అయితే చేస్తానన్నమాట. ఇంకా అలా ఆ చీరలు అవన్నీ ఆర్గనైజ్ చేశాను చూస్తారు కదా. ఇంక ఇలా వచ్చేసరికి ఆఫ్టర్నూన్ అయన్ నుంచి మా హస్బెండ్ బట్టలు కూడా వచ్చాయి. ఇంకా అవి కూడా సర్దకపోతే అవి బెడ్ మీద అలానే ఉండి నలిగిపోతాయి, కాబట్టి వాటిని కూడా తన కబోర్డ్లో అయితే సర్దేస్తున్నాను. ఈరోజంతా పైనే సర్దుతున్నానులేండి. జనరల్గా అయితే ఈరోజు షర్ట్స్ వచ్చాయనుకోండి, వీటిని కింద పెట్టి ఆల్రెడీ కింద ఉన్నవి నేను పైకి షిఫ్ట్ చేసేస్తాను, సో దట్ తను వేసుకోవడానికి ఈజీగా ఉంటుందని. కానీ ఇప్పుడు వింటర్ వస్తుంది కాబట్టి తన స్వెట్టర్స్ అవి కూడా పెట్టాలి కదా, అందుకని ఎలాగో దీన్ని రీఆర్గనైజ్ చేయాలన్నట్టు కిందవి పైనవి కింద కదపకుండా ప్రస్తుతానికి అలా పైన అయితే సర్దేశాను. ఇంకా మీరు కొంతమంది టీవీ చూస్తున్నప్పుడు ఖాళీగా టీవీ చూస్తూ ఉంటారు కదా, మీరు ఒంటరిగా ఉండి మీకేం పని లేదు, మీ టైం స్పెండ్ చేయడానికి నేను ఒప్పుకుంటాను. అది ఎంత ఉంటుంది చెప్పండి, 1/2 అవర్ 1 అవర్ ఉంటుంది. అలా కాకుండా రోజులో మీరు ఇంకెప్పుడైనా ఈవినింగ్స్ టైంలో కానీ ఎప్పుడన్నా టీవీ చూస్తున్నప్పుడు నెక్స్ట్ డేకి ప్రిపరేషన్, వెజిటబుల్స్ కట్ చేసుకోవడం లాంటివి, ఇంకా ఏమన్నా చిన్న చిన్న పనులు ఉంటాయి కదా, అలాంటివి చేసుకుంటూ మీరు ఎంజాయ్ చేసినప్పుడు కూడా మల్టీ టాస్కింగ్ చేసే ఛాన్స్ ఉందన్నమాట. దానివల్ల నెక్స్ట్ డే కిచెన్లో మీ పని ఈజీ అవుతుంది. ఇదంతా కంపల్సరీ మార్నింగ్ లంచ్ బాక్సులు ఫాలో అయ్యే వాళ్ళే చేయాలా అంటే అలా ఏం లేదు, మామూలు వాళ్ళు కూడా చేసుకుంటే మీ పని ఈజీ అవుతుంది. కొంతమంది నేను చెప్పాను కదా కిచెన్లో ఉండడాన్ని ప్రెషర్ కుక్కర్లో ఉండడంలా ఫీల్ అవుతారని, అలా ఉండే వాళ్ళ కోసమే ఇదంతా. ఇలా అన్నీ మీరు ముందు చేసేసుకొని పెట్టుకుంటే మీ పని ఎప్పటికప్పుడు ఈజీ అయిపోతూ ఉంటుంది. హోప్ ఈ టిప్స్ అన్నీ మీకు యూజ్ అవుతాయని నేను అనుకుంటున్నాను. ఇందులో మీకు చాలా వరకు తెలిసే ఉండొచ్చులేండి. నేను ఎప్పుడు చెప్పినట్లుగానే కొత్తగా ఇప్పుడే లైఫ్ స్టార్ట్ చేసి ఆఫ్టర్ మ్యారేజ్ ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి, ఎలా హ్యాండిల్ చేయాలి థింగ్స్ని అని అర్థం కాక సతమతం అయ్యే వాళ్ళ కోసమే ఇవన్నీ. అప్పట్లో నాకు ఇలా చెప్పేవాళ్ళు ఎవరు లేరు, సో నాకు తెలిసిన విషయాలైతే నాకు చెప్పాలని అనిపించింది అంతే, అంతకు మించి ఏం లేదు. ఇంకా మీరు ఎవరైనా నాతో పర్సనల్గా మాట్లాడాలనుకుంటే మనకు సేమ్ రిత్కృతి స్వీట్ హోమ్ ఐడితోనే ఇన్స్టా అకౌంట్ అయితే ఉంది, అక్కడ మీరు నాకు మెసేజ్ చేసేయండి, మనం మాట్లాడుకుందాం. ఇంకా మీకు నా వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయో నాతో షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇంకా మీలో ఎంతమందికి నాలాగా కుకింగ్ అంటే ఇష్టం అనేది కూడా చెప్పడం అస్సలు మర్చిపోకండి. సో అలా అయితే ఆ పనులన్నీ అయిపోయాయి. ఇక్కడ ఏంటో మైక్రోవేవ్ చూపిస్తున్నానని అనుకుంటున్నారా, చెప్తా. మా డిన్నర్ ప్రిపరేషన్కి అయితే వచ్చాను. మీలో ఎంతమంది ఈ రెసిపీ చేస్తారనేది నాతో కామెంట్ చేయండి. ముందుగా ఈ పీనట్స్ అయితే ఒక 1 మినిట్ పెట్టేశాను మైక్రోవేవ్లో. అండ్ ఇవి ఇంగ్రీడియంట్స్ ఎప్పుడైనా గెస్ చేశారా? ఈరోజు నేను రాయలసీమ స్పెషల్ ఉగ్గాని అయితే చేయబోతున్నాను. నా స్టైల్లో ఉగ్గాని ఎలా చేస్తానో చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ అయితే వేసి పీనట్స్ ఫ్రై చేసుకుంటున్నాను. ఈ పీనట్స్ ఐ థింక్ ఆప్షనల్ అనుకుంటా, మాకు క్రంచీగా తగిలితే ఇష్టం కాబట్టి నేనైతే ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి ఇలా చేస్తున్నాను, కానీ నేను పౌడర్ చేయడానికి లేకపోతే మన పల్లి పట్టి చేస్తాం కదా, అలాంటప్పుడు ఆయిల్ లేకుండా చక్కగా మైక్రోవేవ్లో అయితే డ్రై రోస్ట్ చేసేసుకుంటాను. బట్ ఇవైతే ఆయిల్లో ఫ్రై అయితేనే బాగుంటుంది. అవి పక్కకు తీసేసిన తర్వాత అవి ఈ తడకలోనే ఉంచేస్తే మెత్తబడిపోతాయి పోహ అంతా అయ్యేసరికి, కాబట్టి మళ్ళీ చివర్లో యాడ్ చేస్తాను అనమాట. ఇప్పుడు ఇంకొంచెం ఆయిల్ అయితే వేసుకొని పోపు దినుసులన్నీ యాడ్ చేసుకున్నాను. పచ్చిశనగపప్పు, మినపప్పు, జీరా, ఆవాలు వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత నేను ఉల్లిపాయ, పచ్చిమిర్చి అండ్ క్యారెట్ అయితే తీసుకుంటున్నాను. లైక్ పోహాలో లాగానే నేను సేమ్ పోహా ప్రొసీజరే ఫాలో అవుతాను. ఉగ్గాని ఐ థింక్ ఇలానే చేస్తారు. ఇంకా ఏమైనా చేంజెస్ ఉన్నాయి, నేను ఎక్కడన్నా మిస్ అయ్యాను అంటే మీరు కంపల్సరీ నాతో కామెంట్ చేయండి, ఎవరైనా రాయలసీమ వాళ్ళు చూస్తుంటే. అండ్ దీనికి బజ్జీ కాంబినేషన్ అని చెప్తారు కదా, నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదండి. మీరు ఎంతమంది ట్రై చేశారనేది నాతో చెప్పేయండి. ఇంకా నేను ఇందులో స్వీట్ కార్న్, సీజన్లో గ్రీన్ పీస్ కూడా వేస్తాను, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా అవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం పసుపు, ఉప్పు అయితే యాడ్ చేశాను.
ఇంకా నేను రెడ్ చిల్లీ పౌడర్ అలాంటివేమి యాడ్ చేయను. విడిగా ఉగ్గానీలో యాడ్ చేస్తారో లేదో నాతో చెప్పండి. నేనైతే గ్రీన్ చిల్లీసే 2 ఇలా స్లిట్ చేసి వేసేసుకున్నాను. ఆ కారమే సరిపోతుంది. అండ్ ఉగ్గానికి ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఉంటుంది కదా, ఆ పౌడర్ అయితే ఇక్కడ రెడీ చేసుకుంటున్నాను. దానికోసమే నేను పీనట్స్ డ్రై రోస్ట్ చేశాను. కొంచెం పుట్నాల పప్పు అండ్ కొద్దిగా పల్లీలు తీసుకొని గ్రైండ్ చేసేసుకోవడమే. ఇక్కడ మీరు పుట్నాలు ఎక్కువ పల్లీలు తక్కువ తీసుకోండి. అంటే క్వాంటిటీలో లైక్ కొంచెం పుట్నాలు ఎక్కువ ఉండేలా చూసుకుంటే మీకు ఆ పౌడర్ పొడి పొడిగా ఉంటుంది. అలా కాకుండా పల్లీలు ఎక్కువ వేసేసారంటే దానిలో ఆయిల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ముద్దగా అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడైతే క్లీన్గా వాష్ చేసి పెట్టుకున్న మరమరాలు అయితే దానిలోకి యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసిన తర్వాత నేను ఒక 2 స్పూన్లు మనం చేసి పెట్టుకున్న పౌడర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇది మీరు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు. మరీ ఎక్కువ వేసేసుకుంటే ఉగ్గాని చాలా డ్రైగా అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు నేను చేస్తున్న క్వాంటిటీకి నాకు 2 స్పూన్స్ అయితే సరిపోతుంది. 2 టేబుల్ స్పూన్స్ అయితే వేసుకొని బాగా మిక్స్ చేశాను. అండ్ ఇందులో మీరు కరివేపాకు అస్సలు మిస్ చేయొద్దు. నా దగ్గర కరివేపాకు లేదు, ఫ్రిడ్జ్లో ఆల్రెడీ లేదు. నైట్ టైం చెట్టు నుంచి కోయడం ఎందుకులే అన్నట్టు తీసుకురాలేదు. కాబట్టి కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. చూసారా, మన ఎమ్మి ఉగ్గాని అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు పైనుంచి మాకు ఎంతో ఇష్టమైన క్రంచీగా ఉండే పల్లీలు అయితే యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని మా నైట్ డిన్నర్ అయితే ఇలా ఎంజాయ్ చేసేసాం. సో ఈరోజు వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. హోప్ మీకు నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్.